శ్రీమాత్రే నమ. కర్కాటక రాశి వారికి ఈ వారం మరి 12వ స్థానంలో రవిగ్రహ సంచారం. ధనాధిపతి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ నడుస్తూ ఉంటుంది. అలాగే బుధుడు కూడా మరి ఈ వార ప్రారంభంలో వ్యయ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఇక్కడ తృతీయాధిపతి వ్యయస్థానం, ధనాధిపతి వ్యయస్థానం. సెల్ఫ్ మిస్టేక్ల వల్ల, స్నేహితుల వల్ల, అన్నదమ్ముల వల్ల, ప్రభుత్వ అధికారుల వల్ల, లేదంటే ప్రభుత్వం వల్ల, లేదంటే కుటుంబ సభ్యుల వల్ల, తండ్రి గారి వల్ల అవ్వచ్చు, అన్నదమ్ముల వల్ల అవ్వచ్చు, మీకన్నా పెద్దవారి వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. లేదా వారి కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క పిల్లల యొక్క చదువు కోసం వాళ్ళ ఫీజులు, కాలేజీ సీట్లు, వీటి కొరకు కూడా మీరు ఎక్కువ ధనం చెల్లించవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా వగైరా చెల్లించవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు చదువు, విద్యార్థుల యొక్క ఫీజు కొరకు, పుస్తకాలు, వాటి కొరకు ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు ఇదే వారంలో 22వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి, అంటే మీ యొక్క రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ గురువు ఉన్నాడు. ఇది చాలా మీకు మంచి సంస్కారాన్ని, మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, మంచి పరిచయాలు ఏర్పడడం జరిగింది. శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. మరి ధన సంపాదించడంలో వివిధ మార్గాలు, మీ యొక్క బంధువులు మీకు సహకరించడం, అటు భార్య సహకారం లభిస్తుంది, ఫ్రెండ్స్ సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే ఏదో చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా మీ జీవితం మీరు బతుకుతున్నట్టుగా చాలా ఆనందంగా ఉంటుంది, ఎవరి మీద ఆధారపడకుండా. దాంతో ఎప్పుడైతే బుధుడు కూడా ఎంటర్ అవడంతో ఇది విద్యార్థులకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు ఈ మెడికల్ కోర్సులో ప్రవేశించాలనుకుంటున్నారో వారికి ఒక మంచి ర్యాంకు రావడం వల్ల మీకు ఈజీగా ఒక మంచి కాలేజీలో మీరు ఉన్న చోటే ప్రవేశం దొరికే అవకాశం ఉంది. అయితే కొద్దిగా బడ్జెట్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే వ్యయంలో రవి ఉండడం జరుగుతుంది. ఇంచుమించుగా మనకి ఈ రవి ఈ నెల అంటే ఇంచుమించుగా జూలై 14 వరకు ఉంటాడు కాబట్టి కంప్లీట్గా గవర్నమెంట్ ఫీజులు అయితేనే, ఈ పన్నులు అయితేనే ఇవన్నీ చెల్లించి మీరు విద్యార్థులు అయితే మాత్రం అనుకున్న ర్యాంకు సాధిస్తారు, అనుకున్న కాలేజీలో సీటు లభించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. ఇది ఒక గొప్ప అదృష్టం మాట ఈ కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి కుజుడు చేసే ఉపయోగం పెద్ద ఎవరూ చేయలేరు. పైపెచ్చు ఇప్పుడు పంచమ దశమాధిపతిగా, అంటే పంచమాధిపతి లాభస్థితి, మీలో ఉన్నటువంటి తెలివితేటలకి, టాలెంట్కి, మీలో ఉన్నటువంటి ప్రావీణ్యానికి అది కలిసి వస్తుంది. దశమాధిపతి లాభస్థితి కాబట్టి మీ కర్తవ్యాన్ని నిర్వహించుకుంటారు. మీరు జీవితంలో ఏ రూపంలో ధనం సంపాదించాలో అది ఈ సమయంలో మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కుజుడు ఈ లాభస్థానంలో ప్రవేశించడంతో మీకు ఈ స్థిరాస్తి మీద ఆదాయం లభిస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. బట్ ఏదైనా కర్కాటక రాశి వారికి జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి అదృష్టకరమైనటువంటి సమయం అన్నమాట. అంటే ఈ శుభగ్రహాలన్నీ కూడా జాతకుడికి సహకరించడం జరుగుతుంది. గురువు బ్రహ్మాండంగా సహకరిస్తున్నాడు, కుజుడు సహకరిస్తున్నాడు. 12లో ఉన్నప్పటికీ కూడా రవి కంప్లీట్గా మీకు చాలా వరకు మంచి విషయాలకి ధనం ఖర్చు పెట్టడం, రుణ విముక్తి చేయడం, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. బట్ ఏదైనా మరి మీకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాడు. ఏదన్నా మీకు ఆశ చూపించడం కానీ, ఏదో కారణం వల్ల మోసపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది కాలేజీలో మీరు చేరే సమయం కాబట్టి ఏదైనా బ్యాక్ డోర్లోనో, వేరే విధంగా సీట్ ఇప్పిస్తామనో, మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తామనో, విదేశం పంపిస్తామనో, మిమ్మల్ని ధనం అడ్వాన్స్గా తీసుకొని ఎగ్గొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ 100కి 100 రూపాయలు ఈ సమయంలో పూర్తిగా మీ యొక్క నాలెడ్జు, మీ యొక్క టాలెంటు దాన్ని బట్టి మాత్రమే వస్తుంది తప్ప ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ మీరు నమ్మవద్దు. అది కేవలం మోసంతో కూడుకున్నది. మీ యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని మిమ్మల్ని కావలసిన వారే మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి బలహీనతలకు లొంగొద్దు. పూర్తిగా మీ ప్రావీణ్యం మీదే సంపూర్ణంగా రావడం జరుగుతుంది. కాబట్టి 100కి 100 రూపాయలు సాధించండి. ప్లస్ భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి పైన భాగ్యాధిపతి యొక్క గురు దృష్టి ఏర్పడడం వల్ల ఇది ఒక మంచి యోగం ఏర్పడింది. మీకు ఒక 10% అదృష్టం ఉంటే 100% కలిసి వచ్చే సమయం కాబట్టి పూర్తిగా ధైర్యంగా మీరు అనుకున్నది సాధించే ప్రయత్నంలో
100కి 100 పాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం గోచార రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అంటే ఏదైనా ప్రతి సమస్యకి కూడా శని భగవానుడు ఒక్కడే కారణం అవడం, అలాగే అదృష్టాన్ని ఇవ్వడానికి గురుగ్రహం ఒక్కటే కారణం కాదు. బట్ ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రథమంగా ఈ సూర్య నమస్కారం చేసుకోవడం, వీలున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల రవి అనుగ్రహిస్తాడు. రవి అనుగ్రహించినప్పుడు అటు ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దవారు సహకరిస్తారు, మెయిన్గా ఆరోగ్యం కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో స్త్రీ పురుషులన్న భేదం లేదు, ఇద్దరు కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ పని చేయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శనిగ్రహ అనుగ్రహం సులభంగా పొందాలనుకున్న వాళ్ళకి ఈ వారం చివరిలో శనివారం రోజు అంటే 27వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా మీరు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలైనా, ఇండిపెండెంట్గా ఉన్న నవగ్రహాల్లో అయినా ఆ రోజు విధి విధానంగా శని భగవానునికి అభిషేకం లాంటిది చేయించవలసి ఉంటుంది. అది స్వతంత్రంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా, ఆ గుడి యొక్క పద్ధతి ద్వారా 1 by 1 అంటే ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకరు ఏదో పువ్వులు పెట్టి పూజ చేస్తుంటాడు, ఒకడేమో నువ్వులు వేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ వేస్తుంటాడు. ఇలాగా అది శనికి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది క్రమశిక్షణ లేకపోవడం అన్నది శని భగవానికి చాలా ఇబ్బంది కలిగే విషయం. కాబట్టి ఏ సమయంలో అయితే మనకి ఎప్పుడైతే శనివారం శనిహోర ప్రారంభమైందో అది 1 by 1 శనికి డిస్టర్బ్ లేకుండా క్రమశిక్షణతో ఈ అభిషేకం చేసుకోవడం. అభిషేకం అయిన తర్వాత కంపల్సరిగా మీరు ఏ దేవాలయంలో పూజ చేస్తారో ఆ దేవాలయంలో ప్రధాన దేవతను కూడా అర్చించి, అంటే వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా కంపల్సరిగా నియమంగా ఉండాలి. శని అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేయడం, మామూలుగా నిత్య కార్యక్రమాలు ప్రారంభించకుండా చాలా నియమంగా సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆయిల్తో చేసినవి చాలా వరకు అవాయిడ్ చేయడం, చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం, వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం. మర్నాడు ఆదివారం కాబట్టి 90% ఆదివారం కూడా ఆ నియమాన్ని మీరు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా మీరు చాలా సింపుల్ లైఫ్ అనుభవించడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పొందడం జరుగుతుంటుంది. మామూలులో చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో చేసుకున్నప్పుడు ఆ ఫలితం మరింత అధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ వారంలో వచ్చే శని త్రయోదశి, ఆ మన్నాడు వచ్చే ఆదివారం 2 రోజులు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు అటు సూర్య భగవానుడి అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. స్వస్తి.